టిష్యూ పేపర్స్ వైజర్స్ తుడుచుకోవడానికి అండ్ గోప్రో చూడడానికి కొంచెం పనికి వస్తాయని చెప్పి టిష్యూ పేపర్లో ఒకటి కవర్ ఒకటి పట్టుకొచ్చినాం. నా గ్లౌజులు, ఇది బ్రోది టాప్ బాక్స్, కింద మ్యాక్ ఉంది, హెల్మెట్, రైడింగ్ జాకెట్ అండ్ నెక్స్ట్ రెయిన్ గేర్, నా బ్యాగ్ ఆడబడేసిన, బ్రోది టాప్ బాక్స్ ఆడబడేసిండు, చార్జర్లు, పౌడరు, ఇది అసలైన మిక్సింగ్. బెడ్ని ఎవడని ఇట్లా చేస్తాడా? అక్కడ కబోర్డు. మళ్ళీ హైలైట్ ఏంటంటే టీవీ మీకు చూపించాలి. టీవీ ప్లేస్ ఎప్పుడు అదే, బాక్సర్ టీ షర్ట్ లేదంటే పాయింట్ టీ షర్ట్. ఇది మనం వాడే పద్ధతి ఇట్లుంటుంది. లాస్ట్లో అట్లా చూసిన కదా మేము ఎట్లా వాడినామో, మళ్ళీ తిరిగేటప్పుడు కూడా అంటే రిటర్న్ చెక్అవుట్ కూడా అంతే చేస్తాం, అట్టనే చేస్తాం. మేమైతే నీట్గా ఇచ్చేస్తాం. అటు ఇటు చేసి అక్కడ కనబడుతుంది కదా మనకి, అది మనం తీసుకునే టాప్ బాక్స్. 45 లీటర్స్ అన్నాం. అది ఎంత బ్రో? 45 కదా, అది 55 లీటర్స్కి వచ్చేసింది మొత్తానికి. సో ప్రైస్ ఏంటంటే మొత్తం తర్వాత చెప్తాం. ఇప్పుడైతే ఫస్ట్ ఇది చూద్దాం, ఇన్స్టాలేషన్ అయితే చూడండి. ఇక మార్కింగ్ అయితే చేసుకున్నారు. ఇప్పుడు పోయి ఆ ప్లేట్ కి హోల్ పెట్టుకొని వస్తారంట. స్టోర్ వచ్చేసి GTR పిట్ స్టాప్. అంటే మంచి బ్రాండ్, మంచి ప్రైజబుల్ అండ్ రీజనబుల్ రేట్ కి ఇచ్చిండు. ఎంతైంది అవన్నీ విత్ సేల్. అంటే ఇప్పుడు దీవాళి సేల్ కదా, ఇప్పుడు మంచిగా నడుస్తుంది. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వరంగల్ బై సాయి మోటో బ్లాగ్స్. సో ప్రజెంట్లీ మనం ఏడున్నామంటే ఈ లొల్లి కనబడుతుంది కదా, వీఆర్ ఇన్ బెంగళూరు మోటో ట్రిప్ స్టోర్ రూమ్ లో ఉన్నాము. సో అంటే బండి టాప్ బాక్స్ వేపిద్దామని వచ్చిన, కాకపోతే చూస్తున్నాం, మేము అనుకున్నది అయితే చూస్తున్నాము, అది మోడల్ ఉందా లేదా అనేది అయితే చెక్ చేస్తున్నారు గోడౌన్ లో. సో ప్రజెంట్ ఒక్కసారి వీళ్ళ షాప్ ఎట్లుంది, వీళ్ళ దగ్గర మోడల్స్ ఏమేమి ఉన్నాయి అవన్నీ చూద్దాం ఒక్కసారి చూసే. ఓకే, దొరుకుతుంది, బీబీజీ దొరుకుతుంది, రైడా ఉంది, యాక్సర్ ఉంది, అలాగే స్కాలా ఉంది. ఓకే, 5 బ్రాండ్స్ ఉంది, అలాగే 6 బ్రాండ్స్ ఉంది. టోటల్ RR గేర్ కూడా ఉంది. ఓకే డన్. టోటల్ యూ హ్యావ్ 6 బ్రాండ్స్ ఆఫ్ రైడింగ్ గేర్. ఓకే డన్. ట్యాంక్ బ్యాగ్స్ కూడా సూపర్ ఉన్నాయి అసలు. ట్యాంక్ బ్యాగ్స్, సాడిల్ బ్యాగ్స్, ప్రతి ఒక్కటి. గ్లౌజెస్ ఇక్కడ లేని అంటుండయి, ఆల్మోస్ట్ అన్ని సెట్ ఉంటాయి. షూజెస్, సైలెన్సర్స్, కీ చైన్స్, ఇంకోండి జెర్రీ క్యాన్స్. నాకు ఈ జెర్రీ క్యాన్స్ తీసుకోవాలి, కొంచెం టైం పడుతుంది. $55 liters. How much price for 55, 45? ఇది 45 లీటర్స్, ఇదేమో 50 లీటర్స్. ఓకే, ఓ ఓకే బ్రో, ఇది 65, ఇది 55, ఇది 45. బేస్ ప్లేట్. సో ఇది మనం తీసుకున్నది. హెల్మెట్ అయితే కరెక్ట్ సెట్ అయింది. మ్యాక్ అయితే ఇంకా టెన్షన్ లేదు, మ్యాక్ బుక్ కూడా ఇందులో సెట్ అయిపోతుంది అని తీసుకుంటున్నా. అందులో తీసుకోవచ్చు, కాకపోతే దానికి దీనికి తేడా కొంచెమే ఉంటుంది. కాకపోతే మనకి లోగో వేసుకోవడానికి అక్కడ ఎక్స్ వస్తుంది కదా, ఎక్స్ వస్తే వేస్ట్. ప్లేన్ లో తీసుకుంటున్నా. అండ్ ఇంకోటి మన దానికి బ్లాక్ అయితే సెట్ అవుతుంది అని చెప్పేసి, వైట్ అయితే అంత సెట్ కాదు. సో ఇది ప్రైజ్ ఏందనే అవన్నీ మాట్లాడదాం. ఫైనల్లీ మన టీఆర్కే అయితే టాప్ బాక్స్ అయితే ఫిక్స్ చేయించుకున్నా వెరైటీ. సో ఇది మనకు వచ్చేసరికి 45 ఫిక్స్ అయితే
కాకపోతే ఇక్కడికి వచ్చేసరికి 45 అయితే హెల్మెట్ కొంచెం కంజెస్టెడ్ ఉంది. 55 అయితే మన బైక్ కూడా సెట్ అయితే కరెక్ట్ వెయిట్ కూడా హ్యాండిల్ అవుతుంది, ఎట్లాంటి హ్యాండ్ షేక్ కాకుండా ఉంటుంది అని చెప్పేసి టాప్ బాక్స్ అయితే 55 తీసుకున్నా. సో 55 వర్త్ అని చెప్పి ఈ బైక్ కి వర్తే. అండ్ ఇప్పుడు ప్రజెంట్ మంచి సేల్ నడుస్తుంది, డిస్కౌంట్ నడుస్తుంది. బ్రదర్ మనకి మంచి ప్రైస్ లో కూడా ఇచ్చేసాడు. సో ఇంకోటి ఏంటంటే ఫస్ట్ అయితే మనము టాప్ బాక్స్ అయితే ఓపెన్ చేస్తున్నాం రండి. టాప్ బాక్స్ ఇన్స్టాలేషన్ అనేది అయిపోయింది. సో మనకు 2 కీస్ ఇచ్చాడు, 2 కీస్ ఇస్తారు ఏదైనా జియోలో. ఇది ఇలా అని చెప్పేసి ఇక్కడ చిన్న క్లిక్ ఉంటుంది, అని చెప్పేసి ఓపెన్ చేయాలి, ఇది ఓపెన్ అవుతుంది. సో ఒక్కసారి ఇది విత్ మెస్ ఇచ్చాడు మనకి. ఇందులో మనకి డాక్యుమెంట్స్ కానీ అంటే ఎమర్జెన్సీ పర్పస్ ఐడి ప్రూఫ్స్, క్యాష్, ఇందులో మనకి కావాల్సిన ఎలక్ట్రానిక్ సామాన్ కానీ లేకపోతే మీ దగ్గర మ్యాక్ ఉన్నా ఏదైనా అన్ని మీకు సంబంధించిన లగేజ్ ఏదంటే అది లోపల పెట్టేసుకోండి. ఇదైతే టాప్ బాక్స్. ఇప్పుడు మళ్ళీ మనకి ఇది రేడియం స్టిక్కర్ ఇచ్చారు నైట్ కూడా. ఎట్లాంటి మనకు అంటే మ్యాక్సిమం అయితే అన్ని ఎక్స్ ఇట్లా ఎక్స్ వస్తాయి కదా, ఎక్స్ రాకుండా నాకు ప్లేన్ లో కావాలని చెప్పేసి బ్రదర్ మన కోసం 40 నిమిషాలు గంట కింద గోడౌన్ మొత్తం తిరిగి మనకైతే తీసుకొచ్చిండు. మనకు కావాల్సిన దాంట్లో అయితే వచ్చింది మొత్తానికి, అది హ్యాపీ. ఇంకొకటి ఇది అయిపోయిందా. సో ఇది లాక్ చేయడం కూడా సేమ్ ఇది పైకి అని చెప్పి ఈ హుక్స్ ఉంటాయి కదా, ఈ హుక్స్ ఇందులో వచ్చేసి ఇట్లా అనేసి ఇది ఇలా తీసుకోవడం అంతే, రైట్. సో అయిపోయిందా. సో లాక్ చేయడం కూడా సేమ్ కీయే, ఇది ఇట్లా అనేసేయండి. సేమ్ ఇక్కడ ఒకటి ఉంటుంది ఇట్లా అనేసి, ఇదేమో పైకి అనేసి ఇది తీయాలి, ఇదేమో జస్ట్ ఇట్లా అనేసాం కదా, ఇది అనేది ఫస్ట్ ఇది ఓపెన్ చేయాలి, ఇది ప్రెస్ చేసి ఇది వస్తుంది, తర్వాత ఇది లాక్ చేయాలంటే ఇది మళ్ళీ లాక్. ఇంకొకసారి చెప్తాను చూడండి, ఇదిగోండి ఇట్లా అనేసి లాక్, ఇది బాక్స్ తీయాలంటే ఇలా అనేసి ఇట్లా అనాలి. మరి మీరు బాక్స్ పెట్టాలంటే ఫస్ట్ ఈ బాక్స్ కరెక్ట్ దీని కింద ఇస్తాడు, దీని కింద సెట్ అయిన వాల్స్ ఇస్తాడు. ఆ వాల్స్ సెట్ అయ్యాక దీని ఫస్ట్ ఇది కింద ఉంది కదా, ఇది ఈ హుక్ లో ఇది ఫస్ట్ ఇది క్లిక్ కావాలి, లేదంటే ఆన్ ద వేలో ఇక్కడన్నా పడిపోతుంది. ఇది అయిపోయాక దీని పైకి ఇలా అనేయడము, ఇది తిప్పేయడం అంతే. సూపర్. అండ్ ఇది ప్రైస్ మాత్రం మనకి ఇది బెస్ట్ విత్ డిస్కౌంట్. మన ప్రైస్ ఎంత పడింది? 70,000. ఎంఆర్పి వచ్చేసి 17,000 దీని. యాక్చువల్లీ 55 లీటర్స్ దీపావళి ఆఫర్ నడుస్తుంది. ఓకే 30% ఆఫ్. సో దీపావళి నడుస్తుంది ప్రజెంట్. అంటే కొంచెం మాకు లక్ కూడా కలిసి వచ్చింది దీపావళి ఆఫర్ లో. ఎందుకంటే హైదరాబాద్ బెంగళూరు రావాలంటే సపరేట్ దీనికోసమే రావాలి. కాకపోతే మనకి సౌత్ ఇండియా రైట్ లో దీపావళి కలిసి వచ్చడంతో మనకి ఆఫర్ అనేది చాలా లక్కీగా దొరికింది. సో మనకి ఇది ఆఫర్ ఎంత పడింది? ఆఫ్టర్ డిస్కౌంట్ వచ్చేసి మనకి బాక్స్ అయితే 11,500 రూపీస్ పడ్డది. చాలా బెస్ట్ ప్రైస్. దీని మించి ఇంకెవరు ఇయ్యరు. ఫుల్ అల్యూమినియం, మళ్ళీ ఇది ఫైబర్ కూడా కాదు, అల్యూమినియం విత్ వాటర్ ప్రూఫ్. లోపలి కూడా వాటర్ అయితే పోదు. ఇది మాత్రం పక్కా గ్యారంటీ ఇస్తుంది మీ దగ్గర నుంచి. బ్రాండ్ కూడా తీసుకోవచ్చు, సిజు కంపెనీ. నేను ఆల్రెడీ హైదరాబాద్ లో కూడా కోటిలో అడిగిన, ఇంపోర్టెడ్ ఇది. కోటిలో అడిగితే వీళ్ళు ఏమన్నారు 18,000 20,000 ఏమో అన్నారు. అవన్నీ వేస్ట్. నా నాటిని చక్కగా బెంగళూరు అండి. వాళ్ళ షాప్ పేరు కూడా వచ్చేసి జీటీఆర్ పిట్ స్టాప్. అండ్ ఇంకొకటి మొబైల్ హోల్డర్ కూడా వేయించిన. ఇది మస్ట్ మనకి ఏదైనా పోతే గూగుల్ మ్యాప్ లేని ఇవాళ రోజు ఎటు పోలేను. ఇది బోబో మొబైల్ హోల్డర్ వైబ్రేషన్ కంట్రోలర్. ఇది వచ్చేసి మీకు నార్మల్ టైం గా 4,500 ఉంది. నార్మల్ ప్రైస్. జస్ట్ బోబో అనేది బ్రాండ్ మీ అందరూ తెలిసిందే. నార్మల్ విత్ వైబ్రేటర్. ఇది అంటే బండి షేక్ అయినా మొబైల్ షేక్ అవ్వదు అన్నట్టు. వైబ్రేటర్ 50% ఆఫ్ ఉంది. సో మనకు వచ్చేసిన ప్రైస్ 4,000 అయితే 2,250కి మనకు 50% ఆఫర్ లో విత్ ఇన్స్టాలేషన్ ఇచ్చేసాడు. ఇన్స్టాలేషన్ చార్జెస్ ఇది టాప్ ర్యాక్ వేసినందుకు 200 తీసుకున్నాడు. సో అది మీకైతే నచ్చింది అనుకుంటున్నా. టాప్ బాక్స్ అయితే ఫిక్స్ అయిపోయింది. అండ్ ప్రో కూడా హెల్మెట్ కి పారాని కొన్నాడు. ఏదో అనుకున్నాము, ఏమేమో తీసుకున్నాము. అడిగి పోయేసరికి నేనేమో టాప్ బాక్స్ మొబైల్ హోల్డర్ అనుకున్నా, కాకపోతే ప్రో అనుకోకుండా పారాని కొన్నాడు. అది మస్ట్ అండ్ షుడ్. బైకర్స్ కి మినిమం అంటే బ్లూటూత్ లేకపోతే చాలా కష్టం. ఎందుకంటే ఫోన్ ఎట్లా మాట్లాడతాం, పక్క కాపీ స్పీకర్ పెట్టి హెల్మెట్ ఉంటాయి కాబట్టి బ్లూటూత్ ఇంటర్కామ్ అనేది చాలా మ్యాండేటరీ రైడర్స్ కి. సో ప్రో మొత్తానికి ఈరోజు పారాని అయితే తీసుకున్నాడు. మార్నింగ్ నుండి ఏం నిల్లు, ఒక కాఫీ తాగినాము, ఒక థమ్స్ అప్ తాగినాము. ఇప్పుడు పోయి ఇంకా స్టార్ట్ అవుతున్నాం, మళ్ళీ టువర్డ్స్ హైదరాబాద్ స్టార్ట్ అవుతున్నాము. మా రూమ్ ఒకసారి చూడాలి కదా మళ్ళీ మీరు. మా రూమ్ మిస్ అయితే ఎట్లా, మేము ఎట్లా మంచిగా డెకరేషన్ చేస్తున్నాము, మళ్ళీ మేము వాళ్ళు ఇచ్చే రూమ్ మాకు ఎట్లా ఇస్తాం, మళ్ళీ మీ అబ్బాయి చెప్పడం, అవన్నీ ఒక అది చూపించకపోతే మాకు సాటిస్ఫై అనిపిస్తలేదు. సో ఒకసారి మేము మళ్ళీ మా రూమ్ ని ఎట్లా డెకరేట్ చేసినాం, మా బట్టలతోని, మా రైడింగ్ జాకెట్స్, మా రైడింగ్ గేర్ తోని ఒకసారి చూడండి, చూద్దాం. అది 20 minutes బ్యాక్ ఎట్లుండే రూము, మళ్ళీ చూడండి మాకు ఎట్లయితే హ్యాండ్ ఓవర్ చేసిలో
అదే విధంగా మేమైతే మళ్ళీ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం. సో మా తరఫున రిక్వెస్ట్ ఏంటంటే మీరు చెక్ ఇన్ అయినాక ఎంత దరిద్రం అని వేయండి, చెక్అవుట్ చేసేటప్పుడు మాత్రం వాళ్ళు ఎట్లా ఇచ్చిళ్ళు మళ్ళీ అట్లనే వేయండి. ఇది ఒకటే రిక్వెస్ట్ మాకు. ఎందుకంటే రైడర్స్ ఎవరైతే చెక్ ఇన్ అయ్యారో తర్వాత రైడర్స్ కూడా ఇవ్వాలనే ఒక నమ్మకంతో వాళ్ళు ఇస్తారు. మాకు ఈ నైట్ ఎప్పుడు 2 o'clock చెక్ ఇన్ అయినాం. ఈ రూమ్ ఎంత పడ్డది బ్రో మనకి? 1120 రూపీస్ పడ్డది ఇద్దరు కాబట్టి. హాట్ వాటర్, వైఫై అన్ని ఉన్నాయి, టెన్షన్ లేదు. కానీ మంచి హోటల్ ఒక్కటే మాత్రం పార్కింగ్ కొంచెం ఇబ్బంది అవుతుంది, కార్ పార్కింగ్ ఇబ్బంది అవుతుంది. బైక్స్ అయితే మాత్రం ముందే షటర్ ముందే పెట్టుకోవచ్చు. ఆ బైక్ పార్కింగ్ కూడా మీకు చూపిస్తా. సో టైం 6 అవుతుంది, ఇక మనం స్టార్ట్ అయిపోతాం డైరెక్ట్ హైదరాబాద్కే. కాకపోతే మధ్యలో ఎన్నో స్టాప్లు ఉన్నాయి, ఆన్ ద వేలో వెళ్ళుకుంటాం, మళ్ళీ మాట్లాడుకుందాం. చలో బాయ్. ఇది మేము తీసుకున్న హోటల్ అంటే అవుట్ సైడ్ వ్యూ, సాయిరామ్ రెసిడెన్సీ. ఇగో బైక్స్ ఇక్కడ షటర్ ముందు పార్క్ చేయాలి. ఇగో మన టాప్ బాక్స్, బ్యాగ్. టాప్ బాక్స్ అక్కడ రావడం వల్ల మనకు చాలా అంటే చాలా ప్లస్ అయింది. కొంచెం బండి పెద్దగా కనబడుతుంది, భయమవుతుంది నడుస్తా అంటే. ఎగ్జాక్ట్లీ టెంపుల్ కూడా ఉంది. న్యూ జనార్దన బేకరీ ఆపోజిట్ లో ఉంటుంది సాయిరామ్ రెసిడెన్సీ. రూమ్ అయితే బాగుంది, హాట్ వాటర్, అన్ని ఫెసిలిటీస్ అన్ని బాగున్నాయి. సో టైం అయింది, ఇంకా మనం వెళ్దాం. కొంచెం వ్యూ ఏమన్నా అంటే చీకటి అయిందంటే అంటే ఎట్లా రికార్డ్ చేయడానికి ఏమి ఉండదు. ఈ రోజు అయితే మనం 80% నైట్ హైదరాబాద్కి అయితే వెళ్ళిపోవాలి. సో ఇది మేము తిన్న హోటల్ హైదరాబాద్ మండి. సో బ్రో హైదరాబాద్ ఫ్రాంచైజ్ అంట, మణికొండ దగ్గర కూడా ఉంటుంది. ఫుడ్ అయితే చాలా బాగుంది. హైదరాబాద్ బిర్యానీ జోన్, హైదరాబాద్ దమ్ బిర్యానీ, మండి, చైనీస్, సౌత్ ఇండియన్ అంతా తెలుగు వాళ్ళే ఇక్కడ కూడా ఉండేది. సో బాగుంది ఫుడ్ కూడా, మీరు కూడా ట్రై చేయండి ఎప్పుడన్నా బెంగళూరులో. సో అంటే అనంతపూర్ హైవేకే లెఫ్ట్ సైడ్ లో, అంటే టువర్డ్స్ బెంగళూరు నుంచి అనంతపూర్ వెళ్ళేటప్పుడు మాత్రం లెఫ్ట్ సైడ్ వస్తుంది. మీరు అనంతపూర్ నుంచి అదే హైదరాబాద్ నుంచి బెంగళూరు వస్తే మాత్రం మీ రైట్ సైడ్ లో ఉంటుంది. ఓకే మేము స్టార్ట్ అవుతున్నాం. టైం వచ్చేసి ఎగ్జాక్ట్లీ నేను సినిమా పెట్టుకున్నా 8:15 అవుతుంది. మళ్ళీ మన అనంతపూర్లో మా బ్రోకి సెండ్ ఆఫ్ ఇచ్చినప్పుడు మళ్ళీ వీడియో తీస్తా. తర్వాత మళ్ళీ డైరెక్ట్ ఇంకా హైదరాబాద్కే మిమ్మల్ని మళ్ళీ కలుసుకుంటాం. బాయ్. ఓకే బ్రో, బాయ్, థ్యాంక్ యూ. ఇది కదా ఎన్ని మొత్తం నుండి నిన్న నైట్ నుంచి వస్తున్నావు. అమ్మా ఏం బెంగళూరు నాయన, ట్రాఫిక్ ఏంది, ఆ స్పీడ్ బ్రేకర్లు ఏంది, ఏం మనుషులు ఉన్నారా బాబు. నిజంగా దండం పెడుతున్నా మీ బెంగళూరుకి, మీ ట్రాఫిక్ కి మీకు దండం రాయ్యా. ఇక నాకు బుద్ధి వచ్చింది, నేనైతే పొద్దున మాత్రం బెంగళూరుకి అస్సలు రాను. సో ఇక్కడ నుంచి ఇంకా అనంతపూర్ దగ్గరే మాక్సిమం 1 గంటన్నరలో వెళ్ళిపోతాడు బ్రో. అక్కడ నుంచి మనం ఒక్కడనే ఇంకా హైదరాబాద్ కొట్టేస్తా. మళ్ళీ బ్రో సెండ్ ఆఫ్ ఇచ్చినప్పుడు మళ్ళీ కలుసుకుందాం. టైం ఏమో ఎగ్జాక్ట్లీ 11:30కి కాఫీ బ్రేక్ అయిపోయింది. బ్రో వాళ్ళది అట్లా వెళ్ళిపోవాలి. సారీ ఇట్లా ఈ డాల్ఫిన్ రెస్టారెంట్ పక్క నుంచి, ఇక్కడ నుంచి మన రైడ్ సోలో రైడింగ్. యా సెల్ఫీ కమాన్. సో బ్రోకి సెండ్ ఆఫ్ ఇచ్చేస్తున్నా. సో ఇక్కడ నుంచి మన రైడ్ సోలో రైడ్. ఇక్కడ నుంచి హైదరాబాద్ 380 360. సో చలో బ్రో ఇంక వెళ్తున్నాడు, నేను వెళ్తున్నా. మనం డైరెక్ట్ రేపు పొద్దున ఏ టైం చేరుకున్నా ఏందనేది రేపు పొద్దున వీడియో చేసి చూపిస్తా. సో అందరికీ గుడ్ నైట్.